రాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. అలాగే మా ఈ టీజర్ లాంచ్ చేసిన అను గారికి కూడా, ఆయన లేకపోతే మేము ఇంత గ్రాండ్‌గా వచ్చేది కాదు. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్, మీరు అంత బిజీ స్కెడ్యూల్‌లో కూడా మేము అడగగానే మీరు మా కోసం టైం ఇచ్చి మా టీజర్ లాంచ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా మూవీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ కాస్ట్ అండ్ క్రూ, సుమిత్ ఆర్ట్ డైరెక్టర్. ఇందులో చాలా వేరియేషన్స్ ఉంటాయి. లొకేషన్స్ కూడా చాలా ప్లేస్‌లో మేము షూట్ చేసాం. ఆ ప్లేస్‌లో షూట్ చేసినప్పుడు అక్కడ కావాల్సిన సెటప్ గాని ఇవన్నీ ఆర్ట్ డైరెక్టర్ అయితే చింపేసాడు. చాలా చేశాడు. ఈ ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత వచ్చే అప్లాజ్‌లో తనకు కూడా మంచి వస్తుంది. నెక్స్ట్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కృష్ణ చైతన్య. ఆయన ఆయన మాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ బ్రో. అండ్ మ్యూజిక్ విఘ్నేష్ భాస్కరన్. గ్లిమ్స్ గానీ, నెక్స్ట్ టీజర్‌లో గానీ మ్యూజిక్ అద్దిరిపోయింది. ఎన్ని సార్లు చూసినా ఇంకా అంటే ఆఫ్‌కోర్స్ మేము చేసాం. అందుకని మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను నేను. అది చూసిన ప్రతి ఒక్కరైతే చాలా బావుంది అనే రివ్యూస్ వచ్చాయి మాకు. నెక్స్ట్ డీఓపీ జగదీష్ బ్రో. ఆయన విజువల్స్ ఇంకా సినిమాలో చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటది విజువల్స్ అని. ఆయన పెట్టిన ఫ్రేమ్స్ గానీ, ఆయన చూపించిన విధానం గానీ, ఆ కబడ్డీ రియల్‌గా మేము కబడ్డీ ఆడుతున్న ఆ ఫీల్ వస్తుంది దాంట్లో. అంత చేశారు. థ్యాంక్ యూ బ్రో. మీరు నిజంగా ఈ మూవీకి మాకు చాలా చాలా ప్లస్ అయ్యారు నిజంగా. మీరు లేకపోతే మేము విజువల్‌లో అంత రేంజ్‌లో చేయలేకపోయేవాళ్ళం. అదంతా క్రెడిట్ అంతా మీదే. అండ్ మై హీరోయిన్, షీ ఈస్ ఫ్రమ్ కేరళ. బట్ తనకి తెలుగు నేర్చుకుని డైలాగులు చాలా కష్టపడింది. అంటే ప్లాంటింగ్ అదేమీ లేకుండా తన సీన్స్ అన్నీ ముందే బై హార్ట్ చేసుకొని అంతా చాలా హార్డ్ వర్క్ చేసింది. తెలుగు డెబ్యూటెంట్ మూవీ పాపం తనకి. డెఫినెట్‌గా ఈ మూవీతో తనకి మంచి ఆపర్చునిటీస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇందులో చేసిన అజయ్ అన్న గాని, దయ గారు గాని, అజయ్ ఘోష్ గారు గాని, వీళ్ళంతా మా మూవీకి ప్లస్ అయ్యారు. తప్పకుండా వాళ్ళందరికి కూడా మంచి నేమ్ వస్తుంది. ఇంకా ప్రొడ్యూసర్ దుర్గేష్. రియల్ లైఫ్‌లో మనకి అలాంటి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటే, మనం ఏదైనా మిస్టేక్స్ చేసినా మనకొక సపోర్ట్. అలా నా రియల్ లైఫ్‌లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఉండడం వల్ల నేను ఈరోజు స్టేజ్‌లో ఉన్నాను. నా మూవీలో తను అలాంటి క్యారెక్టరు. సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాడు. తనకు కూడా ఈ మూవీతో మంచి నేమ్ రావాలి. నెక్స్ట్ మై ప్రొడ్యూసర్. ఆయన మమ్మల్ని నమ్మి ఒక టైంలో మేము డౌన్ అయిపోయాం. ఆల్మోస్ట్ 4.5 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఏం వెళ్ళాలి? ఇంకా ఎంత షూట్ పెండింగ్ ఉంది? ఆ టైంలో మేము డౌన్ అయిపోయాం చాలా. కానీ అప్పుడు ఆయన మాత్రం డౌన్ అవ్వకుండా లేదు. మళ్ళీ మనం చేద్దాం తప్పకుండా. 6 ఇయర్స్ 2019లో మేము మూవీ స్టార్ట్ చేసాం. తర్వాత కోవిడ్ వల్ల మాకు 2 ఇయర్స్ డిలే అయిపోయింది. బికాస్ ఆఫ్ మేము ఏది సీజీ షాట్స్ లేకుండా గేమ్ అంతా రియల్‌గా నేర్చుకుని, రియల్‌గా చేయాలనే ప్లాన్‌లో చేయడం వల్ల మా 800 మెంబర్స్ క్రౌడ్ మేము చూపించింది ఆ షూట్ పెండింగ్ ఉండటం వల్ల, ఆ షూట్ పర్మిషన్ రావడానికి మేము 2 ఇయర్స్ వెయిట్ చేయవలసొచ్చింది. అక్కడ అన్ని రోజులు వెయిట్ చేసినా, దానికి ఆయన ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. తర్వాత నేను రియల్‌గా కబడ్డీ మీకు ఇందులో చూస్తే డూప్ గాని, రోప్ షాట్స్ గాని ఏమి ఉండవు. రియల్‌గా నేను 1 ఇయర్ ప్రో కబడ్డీ ప్లేయర్స్‌తో క్యాంప్ చేసి, వాళ్ళతో నేను రియల్‌గా గేమ్ నేర్చేసుకుని, ఎందుకంటే ప్రతి స్కిల్లు మేము ఇందులో చేసిందే. రియల్‌గా అక్కడ నేను ఎల్బీ నగర్ సరూర్ నగర్ స్టేడియంలో ఆ ప్రో కబడ్డీ ఆ టీమ్ వాళ్ళతో క్యాంప్ చేసి, అక్కడే స్టే చేసి, అన్నిట్లికి సపోర్ట్. తర్వాత మేము ఇందులో కాశ్మీర్ పహల్గామ్‌లో షూట్ చేసాం. అక్కడ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం 6 ప్యాక్ చేయాల్సొచ్చింది. 6 ప్యాక్ అనుకున్న తర్వాత అప్పుడు కోవిడ్. ముందే మేము ఒక 6 మంత్స్ ముందు ప్లాన్ చేసుకొని టికెట్స్, హోటల్స్ అన్నీ బుక్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఆ టైంకి అచీవ్ చేయాలి ప్యాక్. అక్కడ దాంట్లో సపోర్ట్ గాని, అన్ని విధాలుగా మాకు ఆయన ఎక్కడ నో చెప్పింది లేదు. మేమేం చేస్తామంటే అది చేశారు. వింటేజ్ దాని గురించి మేము ఇక్కడ బెంగుళూరు వెళ్ళిన దీనికి ఎక్కడికంటే లొకేషన్స్ డైరెక్టర్ సార్ ఈ ప్లేస్‌లో బాగుంటుంది. ఇక్కడ చేద్దామంటే అక్కడికి గో హెడ్ అని మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. నిజంగా ఆయన ఇప్పుడు కూడా సినిమా ముందుకి ఇక్కడికి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా సినిమా మళ్ళీ ఇప్పుడు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ ఆయనే. ఆయన ఉండటం వల్లే వచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు మీరు. ఇంత మంచి మూవీ చేసాం. లైఫ్‌లో గుర్తుండిపోయే మూవీ ఇది. ఒక యాక్టర్‌కి
ఒక వేరియేషన్ చేస్తాం, 2 వేరియేషన్, 3 వేరియేషన్స్ చేస్తాం లుక్‌లు. కానీ ఇందులో నాకు ఒక యాక్టర్‌గా నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూవీ ఇది. ఎందుకంటే వేరియేషన్స్ గానీ, తర్వాత పెర్ఫార్మన్స్ గానీ, లవ్, ఎమోషన్, సక్సెస్, ఫెయిల్యూర్, గెట్ బ్యాక్ ఇలా ఒక యాక్టర్‌కి ఇన్ని క్యారెక్టర్‌లు బిల్డ్ అయ్యి ఒక సినిమా రావాలంటే చాలా రేరు. అలాంటి సినిమా నాకు వచ్చింది. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ శ్రీని గారు.